निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मनोजवं मारुतिवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मनं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरे नमस्ते पद्मनेत्राय नमस्ते दीर्घहारिणे नरसिंहस्वामी भगवान सरस्वती माता महाराज्ञी की जय। మనం గత 3 రోజుల నుంచి శ్రీ సరస్వతి మాత యొక్క వైభవాన్ని బాసర క్షేత్ర వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వ్యాస పూర్ణిమ సందర్భంగా ప్రతిరోజు ప్రకారంగా ఈరోజు కూడా మనం సరస్వతి మాత యొక్క వైభవం వినే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ సరస్వతి మాతను ఎలా ఆరాధించాలి, సరస్వతి మాత ఎలా వచ్చింది, సరస్వతి మాత బాసరికి ఎలా వచ్చింది అన్న విషయాన్ని మనం నిన్న తెలుసుకుందాం. అయితే ఈరోజు విశేషంగా గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. భారతదేశంలో ఎక్కడ కూడా ఈ యొక్క గురు పూర్ణిమ కార్యక్రమోత్సవాన్ని చేసిన పక్షంలో కూడా మన భాషల్లో చాలా కాలం నివసించి సరస్వతి మాతను ప్రతిష్టాపన చేసినటువంటి వ్యాసుల వారి యొక్క పేరు తీసుకోవాల్సిందే. అదే మనం చేసుకున్నటువంటి జన్మ సుకృతం. కాబట్టి దీన్ని గురు పూర్ణిమగా అంటూనే విశేషంగా వ్యాస పూర్ణిమ అని అన్నారు. గుర్తుపెట్టుకోండి, వ్యాసో నారాయణ అని అన్నారు. అందుకనే స్వతహాగా దేవుడే మనందరికి కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం, జీవితంలో జ్ఞానం లేకుండా బ్రతికే అవకాశం లేదు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇవ్వడం కోసం స్వతహాగా విష్ణువే వ్యాసుడుగా వచ్చాడు. అందుకనే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మహృదయే వాసిష్ఠాయ నమో నమః అని గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకలా అంటే స్వతహాగా విష్ణువే గురువులాగా భూమి మీద వచ్చి మనందరికీ కూడా జ్ఞానాన్ని నేర్పించాడు. ఆయన పుట్టినటువంటి సమయము పౌర్ణిమ, ఆషాఢ మాసంలో వచ్చిన పూర్ణిమ కాబట్టి ఆయన వేదాన్ని విడమర్చి చెప్పారు కాబట్టి, ఆయన 18 పురాణాలు రాశారు కాబట్టి వ్యాస అన్న పదం ఏంటంటే వ్యాప్తింప చేయడము అని అర్థం. వ్యాస అంటే వ్యాప్తింత చేయడము అని అర్థం. కాబట్టి వ్యాప్తి చెందిన విషయాన్ని మనం గొప్పగా చెప్తున్నప్పుడు వ్యాస అని అంటామట. అందుకనే వ్యాసుడు చాలా గొప్పవాడు అని చెప్పడానికి మంచి విషయము హరిహే వ్యాసుడుగా వచ్చినాడని చెప్పడం కోసం. కాబట్టి ఆ వ్యాసుని మనం నమస్కరిస్తే గురువుని నమస్కరించినట్టే, ఆ వ్యాసుని నమస్కరిస్తే దేవుని నమస్కరించినట్టే. కాబట్టి ఆ వ్యాసుని ఒకసారి మనం మనసులో నమస్కారం చేస్తే సంపూర్ణ గురువుల యొక్క కృప మనకు కలుగుతుంది అని చెప్తాం. గురువు యొక్క కృప కలగడం కోసం ఆ వేదవ్యాసుల వారు మనకిచ్చినటువంటి విశేషం ఏంటంటే సూక్తులు, ధర్మసూత్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆ తర్వాత ఎన్నో విషయాల్ని మనకి ఇచ్చాడు. ఇచ్చినటువంటి దాన్ని మనం అందరం కూడా సారథ్యం చేసుకోవాలి. అందరూ కూడా జీవితంలో అవపోసన చేసుకోవాలి. కాబట్టి మనం అలా చేసుకుంటేనే ఆయన చేసినటువంటి 18 పురాణాలకి అర్థం ఉంటుంది, లేకపోతే అర్థం ఉండే అవకాశం లేదు. అలాంటి విశేషమైనటువంటి పూర్ణిమ ఈరోజు. అందరూ వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి గురువులకి పూజ చేస్తారు. కానీ మనం బాసరలో ఉన్నాం కాబట్టి, వేదవ్యాసుల వారు బాసరలో ఉన్నారు కాబట్టి, బాసరలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, నేను నిన్న చెప్పుకున్నట్టుగా మనం వేదవ్యాసుల వారు ఉన్నాడు, దత్తాత్రేయుల వారు ఉన్నారు, ఆ తర్వాత ఇక్కడ మత్స్యేంద్రుల వారు ఉన్నారు, స్వతహాగా జ్ఞాన సరస్వతి ఉంది. కాబట్టి ఆ జ్ఞాన సరస్వతి యొక్క కృప మన మీద కలగాలి అంటే గురువుల దర్శనం అవ్వాలి. అందుకనే నేరుగా ఎప్పుడు కూడా భగవంతుడు మనకు దర్శనం ఇవ్వాలి అంటే గురు మార్గం ద్వారా వెళ్ళాలని శాస్త్రం చెప్పింది. కాబట్టే వీళ్ళందరూ కూడా గురువులు ఈ రకంగా వస్తున్నారు. ఎలా వస్తున్నారట?
వాళ్ళు మనల్ని భగవంతుడి దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాలో ఆలోచించి మన సమర్థతను బట్టి మనకు ఉపదేశించి ఆ యొక్క భగవంతుని చూపిస్తున్నారు. తల్లి జన్మ మాత్రమే ఇస్తుంది, తండ్రి మనకి సాధన మాత్రమే చేస్తాడు. అంటే మనకు జీవించడానికి ఎన్నైతే ఉపయోగకర వస్తువులు కావాలో అవన్నీ కూడా ఇస్తాడు. కానీ మనకు చెవులు ఇచ్చిన మంచి మాట వినేటువంటి విషయము గొప్పగా ఇచ్చేది గురువుల వారు. మనకు తల్లి కళ్ళనిస్తుంది జన్మనిచ్చినప్పుడు, కానీ ఆ కళ్ళతో ఏ విషయాన్ని చూస్తే మనం జీవితంలో ఉద్ధరింపబడతామో ఆ విషయం చెప్పేది గురువు గారు. మనకు కాళ్ళు చేతులు ఉన్నాయి, కానీ ఆ కాళ్ళు చేతులు అమ్మ ఇచ్చింది, నాన్న పోషించడం వల్ల దాంట్లో బలం వచ్చింది. కానీ ఆ బలాన్ని, అమ్మ ఇచ్చిన శరీరాన్ని ఎలా సార్థకత చేయాలో, నమస్కారం ఎలా చేయాలో, ఎలా నడుచుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళాలో, దేవుడి దగ్గరికి వెళ్ళాలో అన్న గొప్ప గొప్ప విషయాల్ని మనకు గురువు గారే చెప్తారు. కాబట్టి నా గురువురధికం, నా గురువురధికం, నా గురువురధికం అన్నారు. కాబట్టి ఆ యొక్క గురువుని మనం నమస్కరించాలి. ఈరోజు విశేషంగా నమస్కరించాలి. ఎందుకంటే వేదవ్యాసుల వారు పుట్టినటువంటి ఈ యొక్క తిథి ఆషాఢ శుద్ధ పూర్ణిమ. కాబట్టి మనం ఈరోజు గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమగా చెప్పుకుంటాం. అయితే వ్యాసుల వారు పుట్టిన తర్వాత మీరు గొప్పగా గుర్తుపెట్టుకోండి, వ్యాసుల వారు గురువులు అయ్యారు. పుట్టినప్పుడు ఆయన చిన్నపిల్లవాడిగా పుట్టినప్పుడు ఏడవలేదట. ఏడవకుండగా తల్లికి నమస్కరించి, అమ్మా నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పాడు. అంటే మొదటి స్థానం తల్లికి ఇచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే శాస్త్రంలో ఏం చెప్పారంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పారు. కానీ తల్లి జన్మనిస్తుంది, ఆ తర్వాత తండ్రి పోషిస్తాడు. కానీ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆ శరీరాన్ని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి గురుజ్ఞానం మాత్రం ఇచ్చేది ఆ గురువుల వారే. కాబట్టి ఆ వేదవ్యాసుల వారు తల్లిని గౌరవించి నమస్కరించి, ఇంకా లోక కళ్యాణం కోసం వెళ్తున్నానమ్మా, కానీ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చింది తల్లికి. ఎందుకంటే తల్లిని గౌరవించాలి. ఎంత పెద్ద హోదాలో ఉన్న పక్షంలో కూడా తల్లిని గౌరవించకుండా ఉంటే నీకు జ్ఞానం ఉండి కూడా ఉపయోగం లేదు. కాబట్టి అందుకనే జ్ఞానం మొదలు సంపాదించమన్నారు, డబ్బు తనకు తానే వస్తుంది. అలాంటిదే నరసింహ సరస్వతి వారు కూడా మన బాసర క్షేత్రంలో ఉన్నారని చెప్పారు కదా, ఆయన కూడా తల్లికి మాటిచ్చారు, అమ్మ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానమ్మా అని తల్లికి గౌరవించి లోక కళ్యాణం కోసం వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండలేదు. శంకరాచార్యుల వారు కూడా తల్లికి మాటిచ్చి, అమ్మ నేను లోక కళ్యాణం కోసం వెళ్తున్నాను కాబట్టి నాకు ఆశీర్వదించమ్మా, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానమ్మా చెప్పి మాట ఇచ్చి వెళ్ళారు తల్లికి. కాబట్టి తల్లిని గౌరవించమని చెప్పకనే చెప్పారు. అందుకనే మొదటి గురువు మనకు ఆ యొక్క తల్లే, మాతృదేవో భవ అన్న పదానికి అర్థం ఇదే. కాబట్టి గురువులు ఆ రకంగా ఆచరించిన తర్వాతే మనకి ఎలా ఈ యొక్క గురువు ద్వారా భగవంతుని చేరుకునే అవకాశం ఉందో అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అది గురువులో ఉన్నటువంటి గొప్పతనం. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, గురువు గారు వచ్చిన తర్వాత అప్పుడు వేదవ్యాసుల వారు బాసరలో ఉన్నారు, కానీ ఆయన ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడంతో ఆయనకి గుడి నిర్మాణం అవ్వలేదు, కానీ సరస్వతీమాత గుడి వైభవంగా నిర్మాణం చేయడం జరిగింది. గురువుగారు ఎప్పుడు కూడా తనకు తాను కష్టపడుతూ శిష్యుల్ని, భక్తుల్ని ఉద్ధరింపజేయడానికి ఉంటారు. అందుకనే గురువుల యొక్క, వ్యాసుల వారి యొక్క పెద్ద ఆలయాలు మనకు పెద్దగా కనబడవు, కానీ ఆయన ప్రతి హృదయంలో ఉంటాడు. అది వ్యాసుల వారి యొక్క గొప్పతనం. మనం ఆయన్ని హృదయంలోనే గుడి కట్టుకొని ఉన్నాము అని చెప్పడానికి మంచి నిదర్శనం. కాబట్టి నరసింహ సరస్వతి కూడా అలాగే బయటకు వచ్చిన తర్వాత భగవంతుని ఎలా పూజించాలో చెప్పుకుంటూ తల్లికి దూరం అయిపోయారు. ఆ తర్వాత శంకరాచార్యుల వారు కూడా దేశ కళ్యాణం, లోక కళ్యాణం, మతాలని ఉద్ధరింపడం కోసం, అంటే ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు అన్నీ పుట్టగొడుగుల్లాగా మతాలు వస్తూ ఉంటే ఇవన్నీ మతాలు వైదిక మతాలు కావు, అన్నీ కూడా అంతా ఒకటే మతం అని చెప్పి అందరికీ కూడా నచ్చ చెప్పి ఒకటే మతాన్ని సిద్ధించారు. కాబట్టి ఆయన శంకరాచార్యుల వారు అయ్యారు. అలాంటి ఆయన కూడా తల్లిని గౌరవించారు. అందుకనే మాతృదేవో భవ, ఆ తర్వాత పితృదేవో భవ అన్నారు. అలాంటిది మీరు గుర్తుపెట్టుకుంటే మనం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటాం. అంటే అంతకు మొదలు శంకరాచార్యుల వారి కంటే కూడా, నరసింహ సరస్వతి కంటే కూడా, వ్యాసుల కంటే కూడా కృష్ణ పరమాత్మ
మనకెప్పుడు కూడా గురువుగా సంబోధించబడతారు. ఆయన కూడా తల్లి దగ్గర ఎక్కువసేపు ఉండకుండగా లోక కళ్యాణం కోసం వచ్చాడు. ఆయనకు కూడా సమస్యలు బాగా ఉన్నాయి, కానీ సమస్యల్లో ఉన్నప్పుడు పరమాత్ముని పట్టుకుంటే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉందని కృష్ణ పరమాత్మ జీవించి చూపించాడు. అందుకనే ఆయన గురువు అయ్యాడు. అందుకనే కృష్ణం వందే జగద్గురు. ఆయన కూడా సాందీప మహాముడి దగ్గర వెళ్ళి తల వంచుకొని నిలబడ్డాడు. అంటే గురువుని ఎలా గౌరవించాలో గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు. మనం చెప్తున్నాం నరసింహస్వామి దత్తాత్రేయ అవతారం. దత్తాత్రేయ స్వాముల వారు కూడా ఆయన జీవితంలో 24 మంది గురువుల్ని చేశాడు. అంటే గురువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి. ఆ తర్వాత మన గురువులు శంకరాచార్యుల వారు కూడా ఆయన గోవిందపాదుల దగ్గరికి వెళ్ళి తల వంచి నిలబడ్డారు. ఆయన దగ్గర లేని జ్ఞానం లేదు. ఆయన స్వతహాగా శంకరుడు, కానీ ఆయన నమస్కరించి నిలబడ్డారు అంటే దానికి అర్థం ఏంటంటే గురువుని గౌరవించండి. గురువుని గౌరవించడం వల్ల సంస్కారం వచ్చే అవకాశం ఉంది. సంస్కారం వస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానంతో కూడి ఉన్న సంస్కారము మనకి ఉద్ధరింపజేస్తుంది. జీవితంలో ఉద్ధరింపబడాలి అంటే ఏం జరగాలనా? మనకి జ్ఞానం రావాలి. ఆ జ్ఞానాన్నే విశేషంగా గురువు యొక్క పాదసేవనం వల్ల వస్తుందని శాస్త్రం చెప్పింది. ఇది గొప్ప విశేషం. కాబట్టి ఆ గురువుని పట్టుకునే ప్రయత్నం చేయండి. అందుకనే నా గురువురధికం, నా గురువురధికం, నా గురువురధికం అన్నారు. ఎప్పుడు అలాగే ఉంటుంది. వేదశాస్త్రం ప్రకారంగా గురువుని పట్టుకోవడం వల్ల గురువు గోపాయం. కాబట్టి ఆ యొక్క గురువుని పట్టుకోవడం వల్ల ఎలాంటి కృప కలుగుతుందో అన్న విషయాన్ని మనకు అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా గురువులు బాగా మంది తయారయ్యారు. ఈ తయారైన వారిలో కూడా ఎవరు గురు పూర్ణిమ ఉత్సవం చేసిన పక్షంలో కూడా మన భాషలలో కొంతకాలం ఉండి అమ్మవారిని ఇసుకతో ప్రతిష్టాపన చేసినటువంటి ఆ యొక్క వేదవ్యాసుల వారి యొక్క పేరు తీసుకోవాల్సిందే. వేదవ్యాసుల వారి పేరు తీసుకోకుండా గురు పూర్ణిమ ఉత్సవం పూర్తి చేయడం తప్పు. కాబట్టి అందరికీ ఏంటంటే వ్యాసుల వారే గురువులు. అందుకనే వ్యాసుడు ఎలా ఉన్నాడంటే బ్రహ్మ హృదయంలో ఉంటాడట, విష్ణువే కాబట్టి ఆ వ్యాసుని మనం గౌరవించడం వల్ల మనకందరికి కూడా విశేష జ్ఞానం. వాళ్ళ జన్మ ఎలా ఉందన్న విషయం గొప్పది కాదు, వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది, లోకాధరణ కోసం ఆ యొక్క జీవాన్ని ఉద్ధరింపజేయడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్న విషయం చాలా గొప్పది. కాబట్టి వ్యాసుని పట్టుకోవాలి. అందుకనే దేవిం సరస్వతిం వ్యాసం తతో జయముదిరేత్ అన్నారు. నారాయణం నమస్కృతం నరంచైవ నరోత్తమం ఎలా చెప్పారు అంటే అసలు ఆయనే గొప్పవాడు, ఆయన్ని పట్టుకుంటే అన్నీ సిద్ధిస్తాయి అన్నట్టుగా. అందుకనే తల్లి చేయి చిన్నప్పుడు పట్టుకున్నప్పుడు ఎలాగైతే మనకు మంచి మార్గాన్ని చూపించి మంచి భవిష్యత్తు చూపించే ప్రయత్నం చేస్తుందో, ఒకసారి తల్లి చెయ్యి పట్టుకునే వయసు జారిపోయిన తర్వాత గురువు గారి యొక్క పాదాలని పట్టుకోవాలి. తల్లి చిన్నగా ఉన్నప్పుడు చేతుల్ని పట్టుకొని దిద్దించి మనకు మంచి భవిష్యత్ మార్గాన్ని చూపించే ప్రయత్నం చేసింది తల్లి. కానీ తల్లికి ఒక వయసు ఉంటుంది, ఆ పిల్లవాడికి ఒక వయసు ఉంటుంది. అప్పటి వరకు మాత్రమే ఆ పిల్లవాడు బాగా ఎదగాలని ప్రయత్నం చేసి ఆ చేతిని పట్టుకొని నడిపించిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత తల్లి చేయి వదిలిపెట్టేస్తుంది. ఆ పిల్లవాడు వదిలిపెట్టంగానే గురువు పాదం పట్టుకోవాలి. అందుకనే మనకి ఎప్పుడైతే ఈ యొక్క మోజీధారణ కార్యక్రమం అవుతుందో అప్పుడు తల్లిని వదిలిపెట్టేసి గురువు దగ్గరికి వెళ్ళాలి, శుశ్రూష చేయాలి, గురువుని పూజించాలి, గురువుకి సేవ చేయాలి. గురువు యొక్క అన్ని సేవలు అంటే గురువుకి ఏం కావాలో అవన్నీ కూడా ఇస్తే గురువు యొక్క కృప వల్ల భగవంతుడు ఎలా ప్రత్యక్షమవుతాడు, భగవంతుని ఎలా దగ్గర చేసుకోవాలి అన్న విషయాన్ని మనకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ గురు పూర్ణిమ నేటికి కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. అదే గొప్ప విశేషము. కాబట్టి గురువు నా గురువురాధికం ఎందుకన్నారంటే గురువు ఒకవేళ కృప చూపించాలి అనుకున్నప్పుడు, ఇతడు పరిపక్వం చెందాడు అనుకున్నప్పుడు తనకు తానే శిష్యుడి దగ్గరికి వస్తాడు. అందుకనే శాస్త్రంలో ఏం చెప్పడం జరిగిందంటే, మన భాషలో ఎలా జరిగింది అంటే, ఎప్పుడైతే గురువు యొక్క అవసరం ఉందని భక్తుడికి అనిపించిందో అప్పుడు స్వతహాగా గురువే ఇక్కడికి వచ్చాడు అని శాస్త్రం మన గురుచరిత్రలో చెప్తారు. కాబట్టి మన దగ్గర గురుచరిత్ర విషయం ఆధారం ఉంది, ఆ యొక్క నవనచరిత్ర ఆధారంగా ఉంది, వ్యాసుల వారు ఆధారంగా ఉన్నారు. ఇంతమంది ఆధారంగా ఉన్నటువంటి బాసర క్షేత్రము పుణ్యభూమి, కర్మభూమి. ఇది చాలా గొప్ప పవిత్ర క్షేత్రము, దీంట్లో అనుమానం లేదు.
కాబట్టి పవిత్రంగా ఉన్నటువంటి క్షేత్రంలో మనం పవిత్రమైన భావంతో వచ్చి జ్ఞానాన్ని సంపాదిద్దామనుకుంటే అమ్మవారు ఖచ్చితంగా కృప చూపిస్తుంది. జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ప్రసారం చేస్తాను అన్నప్పుడు మాత్రమే విశేషంగా కృప చూపిస్తుంది అమ్మవారు. మీరు విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు పంచిపెచ్చకుండా ఉంటే ఆ జ్ఞానం అలాగే ఉండిపోతే మీకు ఏమీ ఉపయోగం లేదు. ధనాన్ని దాచిపెట్టే విషయం ఉందేమో, కానీ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా దాచిపెట్టకూడదు, ప్రసారం చేయాలి. అందుకని దాన్ని సరస్వతి అన్నారు. సరస్వతి అంటే ప్రవహించునది అని అర్థం. మనం నిన్న మాటల్లో చెప్పుకున్నాం, సరస్వతి నదికి కూడా ఒక పేరుంది. అలా వేదవ్యాసుల వారిని మనం గౌరవించడం వల్ల జీవితంలో ఉన్నటువంటి అవగతవలు అన్నీ పోయి సుఖము, సంతోషము, తర్వాత భగవత్ కృప కలుగుతుంది. ఇప్పుడు చాలామందికి గురువు అంటే ఎవరు అంటే ఏమంటారు, నాకు గురువు గారు లేదు. ఎలా అంటారు గురువు గారు? నాకు గూగుల్ అంటే గురువు, నాకు చార్జీపీ అంటే గురువు, నాకు ఫోన్ అంటే గురువు. ఎందుకంటే గురువుల్ని ప్రత్యక్షంగా దర్శించే అవకాశము ఈ రోజుల్లో లేదు. గురువుల్ని నమస్కరించే విధానం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. కాబట్టి గురు పూర్ణిమ ఉత్సవంలో భాగంగా మనం జ్ఞానంతో పాటు సంస్కారం నేర్చుకుంటేనే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. వారికి ఇప్పుడు గురువు ఎవరు లేరు. ఏమైనా సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం మీకు చార్జీపీటీయో లేకపోతే గూగుల్లో చెప్తుంది. గూగులే గురువు అనుకుంటున్నారు. ప్రత్యక్ష దైవాన్ని మనం నమస్కరించలేకపోతున్నాం, మర్చిపోతున్నాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా బాసరలో వచ్చిన తర్వాత మొదటి రోజు ఒకసారి అక్షరాభ్యాసం చేయించిన తర్వాత అక్షరాభ్యాసం 1వ రోజు, కానీ సంస్కారాభ్యాసం రోజు కూడా జరగాలి. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లవాడిని కూర్చోబెట్టి బాసరలో అక్షరాభ్యాసం చేశాం కదా, ఈరోజు నుంచి సంస్కారం నేర్చుకొని సంస్కారం చెప్పాలి. అది అమ్మ తల్లిదండ్రుల బాధ్యత. ఒకవేళ సంస్కారం లేకుండా ఉంటే ఒక అక్షరాభ్యాసం చేసిపోయేంత మాత్రాన సంస్కారం రాకుండా ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి సంస్కారాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. ఈ తల్లిదండ్రులు నేర్పించిన తర్వాత గురువు దగ్గరికి పంపిస్తే గురువు విశేషమైనటువంటి గురుభక్తి, దైవభక్తిలోకి పంపిస్తాడు. అలా ఆ దైవ మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు వచ్చినటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్పేది గురువే. అందుకనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే గురు యొక్క ఆశ్రయం ఉండాలి. అందుకనే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. భగవంతుణ్ణి పూజ చేస్తున్నప్పుడు ఒకవేళ గురువు గారు వస్తే ఆ భగవంతుని దర్శనం ఇప్పించినటువంటి స్వామి నువ్వే, కాబట్టి నాకు దేవుడి కంటే నువ్వే గొప్పవాడివయ్యా అని గురువు పాదం పట్టుకోమని చెప్పింది శాస్త్రం. కాబట్టే నా గురువు అధికమన్నారు. భగవంతునికి దర్శనం ఎలా చేయాలో, భగవంతుడు అంటే ఎవరో అన్న విషయాన్ని మనకు అంధకారం నుంచి వెలుతురులోకి తీసుకొచ్చిన వారు గురువు. కాబట్టి గురువుకే ప్రథమ నమస్కారం అని చెప్పింది శాస్త్రం. మాతృదేవోభవ పితృదేవోభవ చెప్పింది. కానీ జ్ఞానం సంపాదించే సమయానికి వచ్చినప్పుడు మాత్రం గురువుకు మాత్రం పట్టుకోమని చెప్పింది. అందుకనే గురువుని పట్టుకునేటప్పుడు ఆయన మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తే ఆ యొక్క పరమాత్మ దగ్గరికి తొందరగా వెళ్ళవచ్చు. తొందరగా పరమాత్మ దగ్గరికి వెళ్ళడం అంటే మృత్యువు కాదు, పరమాత్మ యొక్క గుణాన్ని, పరమాత్మ యొక్క స్వభావాన్ని, పరమాత్మ ఏం చేస్తాడన్నటువంటి బుద్ధి కుశలత ఆ గురువు గారి కృప వల్ల మనకు వస్తుంది. కాబట్టి గురువుని పట్టుకోవాలి. ఆ గురువును పట్టుకునే విశేషమైన రోజే ఈ గురు పూర్ణిమ. దీన్ని మనం వ్యాస పూర్ణిమ అంటాం. మనం అందరం చెప్తున్నాం కదా, ఎక్కడ భారతదేశంలో ఎక్కడ చేసినా, వేరే దేశాల్లో చేసిన పక్షంలో కూడా ఒకవేళ గురు పూర్ణిమ చేస్తున్నారంటే వేదవ్యాసుల వారి జ్ఞాపకం చేసుకోవడం విశేషంగా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణు నమో వై బ్రహ్మహృదయే వాసిష్ఠాయ నమో నమః అన్న విషయాన్ని గొప్పగా చెప్పుకోవడానికి ఈరోజు మంచి అవకాశం. ఒకవేళ గురువు అన్న విషయం జీవితంలో ఉండకుండా ఉంటే మనం పుట్టడము, పెరగడము, మృత్యువుకి వెళ్ళిపోవడము, మూడే విషయాలు ఉంటాయి. అందుకనే గురువుకి నమస్కారం చేస్తున్నప్పుడు అయ్యా నేను చూడండి, మీకు జ్ఞానము లేదు అనుకున్న పక్షంలో గురువుని పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ గురువు గారు ఎలా ఉంటారు, ఎలా మనల్ని స్వీకరిస్తారు, ఎలా మనం గౌరవించాలి అన్న విషయం మనకు తెలవకుండా ఉంటే ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఆ గురువును మనం పట్టుకున్నప్పుడు మనకు జ్ఞానము లేదు అన్న విషయం మనకు అర్థమవునప్పుడే ఆ గురువు దగ్గరగా తీసుకొని మనకు జ్ఞానాన్ని నేర్పిస్తారు.
అప్పుడు మీలో ఉన్నటువంటి పరిపక్వతను చూస్తారు. మీరు ఎలా అర్హులు, గురువు గారిని ఎలా పట్టుకోవాలి, గురువు గారిని ఎలా పూజించాలి అన్న విషయాన్ని మీకు చెప్తే అప్పుడు ఆ యొక్క గురువు గారు మీకు కృప చూపిస్తారు. అప్పుడు మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, మీలో ఉన్నటువంటి విశేష జ్ఞానాన్ని ఇంకా కొంచెం పదును పట్టి భగవత్ మార్గానికి, మోక్ష మార్గానికి ఎలా వెళ్ళాలో చెప్పేటువంటి వారే గురువు. కాబట్టి ఆ గురువుని పట్టుకుంటే మనకు మోక్షం వస్తుంది. ఆ మోక్షానికి అర్థం ఏంటంటే ఇహంలో జీవితంలో సుఖాన్ని అనుభవించి ఆ తర్వాత అందరికీ ఆ యొక్క జీవితంలో ఉన్నటువంటి విషయాన్ని గొప్పగా చెప్పి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేస్తాడు గురువు. అంటే గురువు అన్న పదానికి అర్థం ఏమిటంటే గు అంటే అంధకారము, రు అంటే ఆ యొక్క సుఖములో ఉన్నటువంటి తేజోమయము. అందుకనే గురువు అన్నారు. గురుర్ బ్రహ్మ గురు విష్ణు, అందుకనే గొప్పగా చెప్పారు. కాబట్టి ఆ గురువును మనం నమస్కరిస్తున్నప్పుడు ఒక విషయం ఉంటుంది చూడండి. ఆ గురువు గారు మనల్ని చూస్తారు. చూసి ఈయన ఏ విషయానికి అర్హుడు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు గురువు యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క గుణాన్ని మనం స్వీకరించే ప్రయత్నం చేస్తాం. ఎలా ఉంటాడు అంటే గురువు మనం నమస్కరిస్తున్న విధయాన్ని, మనం చూపించిన వినయాన్ని, మనం నేర్చుకున్న సంస్కారాన్ని ఆయన పరీక్ష పెడతాడు, పట్టుబడతాడు. అటు తర్వాతే మనకు ఉపదేశిస్తాడు. లేకపోతే గురువు ఊరికనే దొరకరు. గురువులు దొరకాలి అంటే మనం సాధన చేయాలి. ఆ సాధనే భక్తి సాధన. ఎలా ఉందట భక్తి సాధన? ఆ పరమాత్ముని పట్టుకునే సాధనలో ఎలా సాధన చేస్తామో అంతకంటే రెట్టింపు సాధన చేయాలి గురువు గారి కోసం. ఎందుకంటే గురువు జీవితంలోకి వచ్చాడా ఇంకా మనకి ఏమీ అవసరం లేదు. ఆ విషయాన్ని గురువు గారే మనకు చెప్తారు. ఎప్పటి వరకు? నీకు అర్థమయ్యేంత వరకు చెప్తారు. అది గురువులో ఉన్నటువంటి విశేషత. గురువు సాధారణంగా శిష్యుల్ని పట్టుకుంటూ ఉన్నప్పుడు అసలు ఈయన ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చేస్తే బాగుంటుందనే విషయం కాదు. ఈయన మోక్ష మార్గానికి వెళ్తాడా, వెళ్ళడా, మోక్షాన్ని సంపాదించే ప్రయత్నంలో ఈయన తత్పరుడై ఉన్నాడా లేదా, ఈయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఏవైనా కారణం చేత వచ్చాడా లేక పరమాత్ముని స్వీకరిద్దామనే ఉద్దేశంతోనే వచ్చాడా అన్న విషయాన్ని ఆ యొక్క గురువు కనిపెట్టేస్తాడు. అందుకనే ఆయన గురుచక్షు, ఆయనకి ఎన్నో కళ్ళు ఉంటాయని అర్థం. అంటే ఎన్నో రకాలుగా మన గురించి ఆలోచించేటువంటి విషయం గురువు గారి దగ్గరే ఉంది. భగవంతుడు ప్రత్యక్షమైతే కృప చూపిస్తాడేమో, కానీ గురువు ప్రత్యక్షమైతే భగవంతుడికి దర్శనం ఇప్పిస్తాడు. తర్వాత నీ జీవితంలో ఉద్ధరింపబడే విషయాన్ని కూడా చెప్తాడు. కాబట్టి నా గురువురధికం, నా గురువురధికం, నా గురువురధికం అన్నారు. కాబట్టి ఆ గురువు యొక్క విశేషమైన పుణ్యాన్ని సంపాదించాలంటే గురు పూర్ణిమ రోజు ఆ యొక్క పాదాలని పూజించాలట. అంటే భగవంతుడి యొక్క పాదాలను నమస్కారం చేస్తున్నప్పుడు వచ్చే పుణ్యాన్ని గురువు యొక్క పాదంలో చూపిస్తున్నారు. గురువు యొక్క పాదంలో జ్ఞానం ఉంటుందంటే మన తలని ఎప్పుడు కూడా ఈ సహస్రార చక్రాన్ని గురువు యొక్క పాదం దగ్గర పెట్టినప్పుడు ఆయన ఈ చేతులతో మన తల మీద చేయి పెట్టినప్పుడు ఈ సహస్రార చక్రంలోంచి మనకు జ్ఞానం వస్తుంది. భగవంతుడి చేతిలో ఆశీర్వాదం దూరం, కానీ గురువుగారి చేతిలో స్పర్శ. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మీకు ఎప్పుడు కూడా ముట్టుకునే అవకాశం లేదు. స్వప్నంలో ముట్టుకుంటాడేమో, కానీ మీకు గురువును బాగా పూజిస్తే, మీ గురువుగారు సంతోషిస్తే, మీరు అర్హులు అనిపిస్తే ఆయన పాదం మీద మీ తల పెట్టంగానే సహస్రార చక్రం మీద ఆయన కుడి చేయి పెట్టి తథాస్తు అంటాడు. అంటే ఈ స్పర్శ మనకు తగిలిందా, సహస్రార చక్రం అక్కడ విస్తృతమవుతుంది. దాంట్లో ఎంత జ్ఞానం రావాలో, ఎంత బుద్ధి రావాలో, ఎంత భగవంతుడి కృప రావ అన్నీ తెలిసిపోతాయి. ఒక్కసారి గురుకృప అయ్యిందా అన్నీ తెలిసిపోతాయి. ఎప్పటిదాకా మనం అనుష్ఠానం చేసినా, పూజలు చేసినా, పునస్కారాలు చేసినా గురువు యొక్క కృప కలగడంత వరకు ఏమీ కనబడదు. అంత అంధకారమే. అందుకనే గురువు అన్నారు. గురువు అంటే గు అంటే అంధకారము, రు అంటే ప్రకాశము, దాన్నే గురువు అన్నారు. కాబట్టి గురువును పూజించినప్పుడు ఒక దీపాన్ని వెలిగించమన్నారు. ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. దీపం వెలిగిస్తున్నప్పుడు దీపంలో మనకు ఒక ప్రకాశం కనబడుతుంది. ఆ ప్రకాశం దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనకు కొత్తగా కనబడతాయి. చీకటిగా ఉంది, దీపం పెట్టాం, మనకు దీపము కనబడుతుంది, దీపం యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్తువులు కనబడుతున్నాయి. కొంచెం దగ్గరగా వెళ్ళి ముట్టుకునే ప్రయత్నం చేస్తే మీకు మంట కూడా, సెగ కూడా వెళ్తుంది. అంటే ఒక్క దీపం వల్ల జ్ఞానము, బుద్ధి, ప్రకాశము మూడు వస్తాయి. కాబట్టే దీపరాజ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అన్నారు. ఆ జ్యోతి స్వరూపమే గురుస్వరూపము. గుర్తుపెట్టుకోండి, ఆ గురువును నమస్కరించాలి అంటే, గురు కృప కావాలి అంటే ఇంత అర్హత ఉండాలి. ఒకవేళ
భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మీకు అర్హత ఉండాలి. ఎలాంటి అర్హత ఉండాలి అంటే మీరు కొంచెం వరకైనా భగవంతుడికి తెలిసి ఉండాలి. అలాంటి విష్ణు సహస్రనామం చేస్తే భగవంతుడి దగ్గర, నేను రోజు చెప్తున్నాను కదా, దేవి దగ్గర జపం చేసుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వతై బుధజనున్నై స్వాహ. నీకు పలకడం రాదే, పలకడం రాకుండా ఉంటే పరమాత్మ కృప చూపిస్తాడా? చూపించడు. కానీ గురువు నీకు పలకడం రాకపోయినా, నీకు ఏం రాకపోయినా, అసలు నీకు పూర్తిగా అజ్ఞాని ఉన్నా స్వీకరిస్తాడు. అది గురువులో ఉన్నటువంటి కృప. కాబట్టి గురువు స్వీకరించాడా? నిన్ను మంచిగా స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి, ముఖానికి బొట్టు పెట్టించి, భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏం చెప్పాలి, భగవంతుడు ఎలా కృప చూపిస్తాడు, భగవంతుని కృప నీకు కలిగితే నువ్వేం చేయాలి జీవితంలో అన్న విషయాన్ని చెప్తాడు ఎవరు? గురువు. కాబట్టే నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం. కాబట్టి ఆ గురువుని నమస్కరించాలని చెప్పి, అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ వారికి అన్నీ వచ్చు. ఆయన దగ్గర మీరు ఎప్పుడైనా గమనించండి, శ్రీకృష్ణ పరమాత్మకి వచ్చే కష్టము ఆయన ఏమన్నారు? మనం కుష్టం మందే జగద్గురువు అన్నాం. గొప్పవారు, అసలు జగత్తుకే గురువు. అలాంటి గురువుకి ఎన్ని సమస్యలు! ఆయన పుట్టినప్పటి నుంచి సమస్యలే. ఆయన కారాగృహంలో పుట్టాడు, పుట్టంగానే శత్రువులు తయారయ్యారు, ఆయనకి ఎత్తుకుపోవాల్సి వచ్చింది, తల్లి దగ్గర ఉండలేదు, ఎక్కడో వెళ్ళాడు, అక్కడ కంసుడు వచ్చాడు, యుద్ధం చేస్తా అంటున్నాడు. కానీ కృష్ణ పరమాత్మ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎప్పుడు కూడా సమస్యలు ఉన్న పక్షంలో కూడా ఆయన త్రిభంగ స్వరూపి. కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడు? ఎప్పుడైనా ఒక భాగాన్ని ఇలా పెడతాడు, నడుము భాగాన్ని ఇంకా వంకర పెడతాడు, కాళ్ళ భాగాన్ని ఇంకా వంకర పెడతాడు. అంటే త్రిభంగ స్వరూప కృష్ణ పరమాత్మ అన్నారు. చేతిలో మురళి పట్టుకుంటాడు. అతను కుష్టం అందే జగద్గురుం కదా. అతను ఎప్పుడు కూడా ఆయన చిరునవ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు, ఎప్పుడు నవ్వుతున్నాడు. శత్రుల బాధ ఎక్కువగా ఉంది, పూతన వచ్చింది, కంసుడు వచ్చాడు, అందరూ వస్తున్నారు, కానీ ఎప్పుడు కూడా నవ్వు వదిలిపెట్టలేదు, ఎప్పుడు కూడా సంగీతాన్ని వదిలిపెట్టలేదు, ఎప్పుడు కూడా నృత్యాన్ని వదిలిపెట్టలేదు. ఎప్పుడు కూడా నృత్యము, సంగీతము, హాస్యము తోడుగా ఉంటే పరమాత్ముడు ఎప్పుడు కూడా మన కృప చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆనందాన్ని వదిలిపెట్టగా ఉండడం కోసమే జీవించమని చెప్తాడు గురువు. అందుకనే నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం. కాబట్టి గురువుని పట్టుకోవాలి. అలాంటి కృష్ణ పరమాత్మ కూడా ఎలా పట్టుకున్నాడంటే గురువుని సాందీపముని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోండి, అయ్యా నేను మీకు శుశ్రూష చేయాలా అంటే, సాందీపుడు భగవంతుడు తెలిసినవాడు కాబట్టి, అయ్యా నువ్వు నారాయణుడు కదా, నీ నారాయణత్వం నా దగ్గర చూపించకు, నేను నీకేం చెప్పలేను అంటే, అప్పుడు ఆయన అన్నాడు, గురువు లేకపోతే నా జీవితం వృధా అయిపోతుంది, కాబట్టి నాకు నువ్వు గురువుగా కావాలి పరమాత్మ అని కాళ్ళు పడ్డాడు, పొడగ్గపడ్డాడు. సాష్టాంగ నమస్కారము అన్నారు. కృష్ణ పరమాత్మ కూడా గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేశారు. రామచంద్రుల వారికి తెలవందేమీ లేదు భూమి మీద, కానీ రామచంద్రుల వారు వశిష్ఠుణ్ణి విశ్వామిత్రుణ్ణి పొడుగ్గా నమస్కారం చేసి పట్టుకున్నారయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని నాకు చెప్పే ప్రయత్నం చేయండి. నా దగ్గర అంతా ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ నా దగ్గర అంత ఉన్న పక్షంలో కూడా గురుకృప లేదు కదా పరమాత్మ అని చెప్తున్నాడు. అంటే అన్ని శస్త్రాస్త్రాలు ఉన్న పక్షంలో కూడా గురువు యొక్క కృప ఉండకుండా ఉంటే ఏమీ లాభం లేదు. నీ దగ్గర శరీరం అంతా పూర్తిగా బాగా ఉంది, కానీ లోపల శక్తి లేకపోతే ఏమిటి ఉపయోగం? శరీరం చచ్చిపోయిన తర్వాత కూడా శరీరం అలాగే ఉంటుంది, ముక్కు, కాళ్ళు, చేతులు, చెవులు అన్నీ ఉంటాయి, లోపల జీవము అన్న విషయం లేకుండా ఉంటే నీ శరీరం ఉండి ఏమిటి ఉపయోగం? కాబట్టి అన్నీ ఉన్న పక్షంలో కూడా ఒకవేళ గురువు అన్న విషయం లేకపోతే జీవితం అంతా వృధా అయిపోతుందని రామచంద్రుల వారు కూడా పట్టుకున్నారు పాదాన్ని. ఎలా పట్టుకున్నారంటే, వశిష్ఠ, వ్యాస, మీరందరూ కూడా నాకు మీ బోధ చేయండి. మీరు బోధలోంచి ఏం తీసుకుంటే నేను దృష్టుడున్నట్టుగా రావణుణ్ణి మృత్యు చెందిస్తానో, చంపేస్తానో, ఆయనకు భోగం పంపిస్తానో ఆ విషయం నాకు కావాలని కాళ్ళు పట్టుకుంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, నువ్వు రాముడివి, నువ్వు దేవుడు, విష్ణుస్వరూపుడు, కాబట్టి నీకు చెప్పే విషయం లేదన్న పక్షంలో కూడా పాదాన్ని పట్టుకొని నాకు కావాలంటే అందరూ ఆశీర్వదించాలి. కాబట్టి వనవాసంకి వచ్చినటువంటి రామచంద్రుల వారు అందరినీ కూడా గురువులు నమస్కారం చేసుకుంటూనే వస్తున్నారు. ఎలా వస్తున్నాడా? గురువులు నమస్కారం చేసుకుంటూ వస్తుంటే ఒక్కొక్క గురువు దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకున్నారు. మీరు దత్తాత్రేయ స్వాముల గురుచరిత్ర చదివి ఉంటారు. దత్తాత్రేయ స్వాముల వారు 24 మంది గురువులు చేసుకున్నాడు. దేన్నైతే దాన్ని, ఎవరి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో అన్న విషయం ఆయన గురువు. ఎవరి దగ్గర నుంచి అయినా ఏమైనా నేర్చుకుంటే అతడే మన గురువు. గురువు అంటే మన కూర్చోబెట్టి శిక్షణ చెప్పేవాడు, అతను సూచక గురువు. మీకు చాలా స్కూళ్ళల్లో పాఠాలు చెప్పేటువంటి గురువులందరూ కూడా సూచక గురువులు.
పూజిస్తున్నారు, పూజించడం తప్పు కాదు, కానీ టీచర్ గురువు కాదు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆయన సూచక గురువు. నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఈరోజు మనం వ్యాస పూర్ణిమ చేసుకుంటున్నాం. మీకు ఒక విషయం చెప్పాలి, మనకు భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ యొక్క గురు పూర్ణిమ పర్వాన్ని చేసినా ఆషాఢ మాసంలో ఉన్నటువంటి ఈ పూర్ణిమ రోజు గురు పూర్ణిమ ఉత్సవం చేస్తారు. ఎక్కడ భారతదేశంలో చేసిన పక్షంలో కూడా వాళ్ళ గురువులు పెట్టుకొని పూజ చేస్తారు, కానీ వ్యాస పూర్ణిమ అని మాత్రం చెప్పాల్సిందే. ఎందుకంటే వ్యాసుడి కంటే గొప్ప గురువు లేరు కాబట్టి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మహృదయే వాసిష్ఠాయ నమో నమః అని గొప్పగా చెప్పారు. కాబట్టి ఏ గురువు యొక్క చిత్రపటాన్ని ఫోటో పెట్టినా పూజ చేసినా అక్కడ వేదవ్యాసుల వారి గురించి చెప్పాల్సిందే. అయితే ఇక్కడ బాసరలో మనం ఎంత అదృష్టవంతులం అంటే, వేదవ్యాసుల వారు ఇక్కడ వచ్చి కొంతకాలం ఉండి ఆయన మనసు చలించిపోతే ఆ చలించిన మసాన్ని ఇక్కడ మనసును బాగా ఏకాగ్రతం చేసి గోదావరిలో స్నానం చేసి కొంచెం ఇసుకను తీసుకొచ్చి 3 భాగాలుగా వేసి సరస్వతీ మాతను ఆయన ప్రత్యక్షం చేసుకుని. ఎందుకంటే ఒకవేళ నా మనసు బాగా చలించిపోయింది, ఎందుకు యుద్ధం తర్వాత నా మనసు బాగా బాధపడింది కాబట్టి ఇంకా నా మనసు బాగా అవ్వాలి. కాబట్టి కురుక్షేత్ర యుద్ధం తర్వాత వాళ్ళు అందరూ చనిపోయారు, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా బాధపడిపోయి మనసు కలత చెంది ఇంకా ఏం అర్థం కాక తిరుగుతూ వస్తూ ఉంటే దండకారణ్యంలోకి వచ్చాడు. ఇదంతా కూడా దండకారణ్య భాగము. ఇక్కడికి వచ్చి ఇక్కడ కదంబ వనము, దీన్ని ఔదంబర వనము కదంబ వనము అన్నాం. కదంబము అంటే జ్ఞానం అర్థం. ఇక్కడ కదంబ వనానికి వచ్చి ఆ యొక్క అమ్మవారి జ్ఞాపకం చేస్తుంటే ఒకవేళ జ్ఞానం లేదు కాబట్టి, జ్ఞానం పనిచేయట్లేదు కాబట్టే నాకు ఇలా కలత చెంది మనసు, కాబట్టి అమ్మవారిని మనం ప్రత్యక్షం చేసుకుందాం అని అనుకొని ఆ యొక్క బ్రహ్మదేవుడు నమస్కారం చేస్తే బ్రహ్మదేవుడు చెప్పాడు, నీకు ఎలాగైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానంతోనే ఆ గౌతమిలో స్నానం చేసి రావయ్యా, నీకు పిడికడు మట్టి ఇసుకని తీసుకొస్తే అక్కడ అమ్మవారు తయారవుతుంది, నీలో శక్తి ఉంది, నువ్వే గొప్పవాడివి, నువ్వు చేయగలుగుతావు, నువ్వు హరివి, నువ్వు విష్ణువు అని చెప్పంగానే సరే అని చెప్పేసి రోజు వెళ్ళి స్నానం చేసి మట్టిని ఇసుకని తీసుకొచ్చి వేసి ఇంకా ఇది 5000వ సంవత్సరంలో జరిగింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, 5000వ సంవత్సరంలో ద్వాపర యుగంలో ఆ యొక్క పుష్కర సమయంలో ఈ యొక్క మట్టిని రోజు ఇసుకని తీసుకొచ్చి పెట్టి ఎప్పుడైతే పుష్కరాలు నడుస్తున్నాయో అప్పుడు మాఘ శుక్ల పంచమి రోజు మూలా నక్షత్రం రోజు ఈ యొక్క ఆ ఇసుకతో అలా విగ్రహాన్ని తయారు చేస్తే దాంట్లో శక్తి వచ్చింది. ఆ శక్తియే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. కాబట్టే బాసరలో గొప్ప విశేషం ఏంటంటే ఎక్కడ ఉన్న సరస్వతి ఉన్న పక్షంలో కూడా మూర్తులు, కానీ సరస్వతి మాతకు ప్రతిష్ఠ చేసింది ఇక్కడ బాసరలో స్వతహాగా వేదవ్యాసుల వారు. కాబట్టి ఈ ప్రాంతం చాలా గొప్పది, చాలా పవిత్రమైంది. అందుకనే ఆ గౌతమిలో స్నానం చేసి వచ్చాడు కాబట్టే ఆయన ఇంకా గొప్పవాడయ్యాడు. మీరు ఒక విషయం చెప్పుకోండి, రేవాతీరే జపం కూర్యాత్ దానం చేయవ కురుక్షేత్రే మరణం జాహ్నవి తటే అన్నారు కదా. అయితే ఈ 3 కూడా మనం బాసర గంగమే చేయొచ్చు. ఎలా అని మనం గురువుని స్వీకరించాలి. ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, నేను ఏ గురువుని గురువుగా చేసుకోవాలి, ఏ గురువుగా చేసుకోవాలనే విషయం. ఆ గురువు గారు బాగున్నారు, ఈ గురువు గారు బాగలేరు అన్న విషయం ఉండదు. ఎప్పుడు కూడా గురువు మీద మనకు కృప ఉన్నప్పుడు, గురువు కృప కలిగినప్పుడు ఆ గురువుని ఎలా పట్టుకోవాలన్న విషయం మనకు కొంచెం జ్ఞానం ఉంటే. చూడండి, చిన్నపిల్లవాడు పుట్టంగానే తల్లి యొక్క పాదం పట్టుకుంటాడా, స్తన్యం పట్టుకుంటాడా? పిల్లవాడు స్తన్యమే పట్టుకుంటాడు. ఎందుకట? అతనికి భోజనం కావాలి, అంటే అది జ్ఞానము. ఎలా స్వీకరించాలి అన్న విషయం గొప్పగా చెప్పేది ఆ పరమాత్ముడే. మనం అనుకుంటాం నాకంతా వచ్చని, మనకేమీ రాదు, అంతా పరమాత్ముడే చెప్తాడు. ఎలా చెప్తాడు? చిన్న పిల్లవాడికి స్తన్యం ఎలా పట్టుకోవాలి చెప్తాడు, ఎలా లోపలికి పాలు లాక్కోవాలి చెప్తాడు, ఎలా శక్తి వస్తుంది చెప్తాడు. ఒకవేళ ఆకలి వేస్తే ఎడా ఏడవాలో పరమాత్ముడే చెప్తాడు. పిల్లవాడు చూడండి బాగా ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడిని పట్టుకొని అమ్మ పాలిస్తుంది. అప్పటిదాకా అమ్మ అర్థమవుతుంది పాలివ్వాలని, కానీ ఏడిస్తే ఎక్కువగా ఇస్తుంది సంతోషంగా. దానికి కారణం జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ఏడవాలని, ఏడిస్తే అమ్మ నాకు పాలిస్తుంది అని చదువుకున్నాడు ఆ పిల్లవాడు? చదువుకోలేదు. ఆ పరమాత్మే చెప్తాడు, అదే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని చిన్నగా ఉన్నప్పుడు పరమాత్ముడు మనకు చెప్తూ ఉంటే, కొంచెం చెప్పాను కదా, తల్లి చేతి పట్టుకొని వదిలిపెట్టిన తర్వాత ఆ గురువు పాదాన్ని పట్టుకుంటే అక్కడ గురువు యొక్క విశేషమైన కృప వస్తుంది. అందుకనే ఆ గురువుని పట్టుకోవడం వల్ల ఈ గురువు మంచివాడు, ఈ గురువు చెడ్డవాడు కాదు, నేను మంచివాడినా కాదా అన్న విషయం పట్టుకుంటే గురువు గారందరూ మంచివాళ్లే.
కాబట్టి ఆ గురువు గారిని పట్టుకోవాలి. ఆ గురువు ఎలా కృప చూపిస్తాడు అంటే, నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా ఆ గురువు దగ్గర మీ దగ్గర ఎంత అర్హత ఉందో చెప్తాడు. కొందరు ఉంటారు, ఆయన ఏమంటాడంటే, గురువుగారు నమస్కారం నమస్కారం, బాగా వినయం చూపిస్తాడు. బాగా వినయం చూపించేటువంటి గురువులు కూడా ఇలాంటి కృపను చూపించలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా నమస్కారం అంటాడు, ఈ నమస్కారం పెడతాడు. కానీ ఏమయ్యా, ఒక్కసారి బయట ఉన్నటువంటి ఆ ఆవును వదిలిపెట్టి రావయ్యా, కట్టి పెట్టాను అంటే ఏమంటాడు, నేను బంధనంలో ఉన్నాను కదా, నేను ఎలా బంధనం విముక్తం చేస్తాను స్వామి, మీరు వెళ్ళి రమ్మంటాడు. అంటే గురువు గారికే పని చెప్తాడు. ఎందుకు, బద్ధకస్తుడు కాబట్టి. అందుకనే సరస్వతి మాతకు ఏం చెప్పారు, నిశ్శేష జాఢ్యాపహ. అపహ అంటే అపహరించినది. ఏమిటి, నిశ్శేషంగా కొంచెమైనా మిగిలి ఉన్న బద్ధకాన్ని తీసేసేటువంటి శక్తి ఆ యొక్క సరస్వతి మాతకు ఉంది. కాబట్టి నిశ్శేష జాఢ్యాపహ అని దర్శనం చేసుకోవాలట. మళ్ళీ ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నమస్కరిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి కల్మషము వెళ్ళిపోవాలి అని చెప్పేటువంటి జ్ఞానం మనకు ఉండదు. కాబట్టి మనం ఎలా నమస్కరించినా పరమాత్మ ఆ గురువు గారు స్వీకరించి నువ్వు ఎలా నమస్కరిస్తే నీకు లాభం ఉంటుందో అన్న విషయాన్ని నేర్పిస్తాడు. కాబట్టి గురువు గారి యొక్క దర్శనం చేసుకోవాలి. అందుకనే వేదవ్యాసుడు వారి దగ్గర ఉన్నటువంటి 18 పురాణాలని, 4 వేదాలని వాళ్ళ శిష్యులకు అప్పచెప్పేసి మీరు ఇంకా ఏం చేస్తే లోకం కళ్యాణం అవుతుందన్న విషయం చెప్పారు. కాబట్టి శంకరాచార్యుల వారు కూడా అన్నిటి మీద భాష్యాలు చెప్పి ఇంకా లోక కళ్యాణం కోసం అందరి శిష్యుని కూడా పరంపరగా పంపించేశాడు. ఆయనైతే 4 చతురాన్మయ వేద పీఠాన్ని కూడా ప్రతిష్టాపన చేశారు. అందుకని మనం చెప్పుకున్నాం, ఇది కూడా బాసర పీఠమే, చాలా గొప్ప పీఠం. ఈ పీఠని నేను చెప్పాను కదా, పుష్కర పీఠము అని పేరు. ఈ పేరుని మీరు సార్థకం చేసుకోవాలి అంటే మనకు పుణ్యం వస్తుంది. లేకపోతే బాసరా పీఠలలే సరస్వతీరమస్తుతే అంటున్నాం కదా, ఆ పీఠం అంటేనే ఆ పుష్కర పీఠము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలా గురువు గారిని మనం రోజు నమస్కరిస్తుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ గుణము మనకు వస్తుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చినటువంటి వ్యక్తి యొక్క చిత్రపటాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆయన అందంగా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమాలో పట్టించేసేవాడు, ఆయన ఫోటో మీరు ఇంట్లో పెట్టుకున్నారంటే ఆయన అందంగా ఉన్నారు కాబట్టి పెట్టుకున్నారు. కానీ ఒక గురువుల ఫోటో పెట్టుకుంటున్నప్పుడు టెంబే స్వామి మహారాజ్ ఫోటో పెట్టుకుంటారు, గజానన మహారాజ్ ఫోటో పెట్టుకుంటారు. వీళ్ళు కనబడడానికి అందంగా ఉండరు. ఆ గుణానికి నమస్కారం. ఎవరికి నమస్కారం? అతని గుణానికి నమస్కారం. అందుకనే గుణాన్ని నమస్కరించాలి. అందుకనే గుణం గొప్పదా రూపం గొప్పదా అంటే గుణమే గొప్పది. కాబట్టి ఆ గుణంగా ఉన్నటువంటి స్వాముల వారి ఫోటో పెట్టుకుంటారు. చాలా చంద్రశేఖర స్వామి వారి యొక్క చిత్రపటం చూస్తే చాలా బాగా అలిసిపోయి ఏదో చిన్నగా ఉంటారు పాపం. కానీ ఆయన గుణం చాలా పెద్దది, ఆయన చేసిన కార్యం చాలా పెద్దది. కాబట్టి ఆయన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. చాలా చిన్న పిల్లవారు ఉదయం లేవంగానే దక్షిణామూర్తి ఫోటో చూసినట్టుగా సరస్వతి మాత యొక్క చిత్రపటాన్ని చూసి గురువు గారి యొక్క చిత్రపటాన్ని చూస్తే మీకు ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. అదే అజ్ఞానాది స్మృతే భ్రాంత్య ఎన్నూనమధికం బుధం తత్సర్వం క్షమతాం దేవ ప్రసీద పరమేశ్వర, ప్రసీద పరమేశ్వర, ప్రసీద పరమేశ్వర, నాకు మంచి జ్ఞానాన్ని కలిగించు, నేను ఈ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తాను, లోక కళ్యాణం కోసం నా జ్ఞానాన్ని పంచిపెడతానని చెప్తే ఖచ్చితంగా పరమాత్ముడు జ్ఞానం ఇస్తాడు. నువ్వు దొంగ సంతకాలు పెట్టడం కోసం జ్ఞానం సంపాదిస్తే పరమాత్ముడు నీకు జ్ఞానం ఇవ్వడు. ఆవుని దీపం పెట్టి నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఏమి తోచకుండా ఉంటే, ఒకవేళ నువ్వు రామకోటి రాస్తూ ఉంటే కొంతకాలం తర్వాత నీకు మంచి పేరు, గుర్తింపు, ఆరోగ్యం వస్తుంది. అదే దొంగ సంతకాలు పెడితే జైల్లో ఉంటావు, గుర్తుపెట్టుకో. కాబట్టి మనం భగవంతుడి యొక్క కృపను ఎలా వాడుకోవాలో కూడా విశేషమే. ఇంకో విశేషం ఏంటంటే, పరమాత్ముడి యొక్క సాధన కావాలి అంటే, పరమాత్ముని మనం ఆశ్రయించాలి అంటే, పరమాత్ముని పట్టుకోవాలి అంటే, ఆ పరమాత్ముని ఏ విధంగా పట్టుకుంటే ఆ పరమాత్ముడు మనకు కృప చూపిస్తాడు అన్న విషయాన్ని తెలిపేది కూడా గురువే. అందుకనే నా గురువరధికం, నా గురువరధికం, నా గురువరధికం. ఆ గురువుని పట్టుకునేటప్పుడు ఈ గురువు గారిని పట్టుకుంటే నాకు లాభం ఎక్కువగా ఉంటుంది, ఈ గురువు గారిని పట్టుకుంటే పేరు బాగా వస్తుంది, ఈ గురువు గారిని పట్టుకుంటే జ్ఞానం వస్తుంది అన్న విషయం పెట్టుకోకుండా అలా వెళ్ళి ఆయనకి మనం సమర్పించుకోవాలి. అందుకనే సర్వావస్థాన్ వివర్జిత అన్నారు. మీకు ఏ అవస్థలో ఉన్నటువంటి అవస్థ కూడా సర్వావస్థాన్ వివర్జిత ఎక్కువగా పనిచేస్తుంది. స్వామి, నేను మట్టి ముద్ద లాంటి వాణ్ణి, దీంట్లో పచ్చిగా ఉన్నటువంటి మట్టి ముద్ద లాంటి వాణ్ణి, నేను మీకు నా జీవితాన్ని సార్థకం చేస్తున్నాను, మీకు అంకితం చేస్తున్నాను, నా జీవితాన్ని మీరు తీసుకొని నాకు దిద్దండి అని చెప్పి పాదం పట్టుకుంటే నీకు మంచి బొమ్మలాగా తయారు చేస్తాడు. ఎలాంటి బొమ్మ? ధర్మానికి పనికొచ్చే బొమ్మలాగా తయారు చేస్తాడు
వాడు గురువు. కాబట్టి గురువు గారిని పట్టుకుంటే పరమాత్మ తనకు తానే కనబడతాడు. కాబట్టి మీరు చూడండి, ఎప్పుడైతే గురువు గారి దగ్గరికి మనం దర్శనానికి వెళ్తామో ఏమని చెప్పారు? గురువు గారి దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి చిన్నపిల్లలకి వెళ్ళినప్పుడు ఫలం తీసుకొని వెళ్ళమన్నారు. ఎందుకంటే ఆ ఫలాలు వాళ్ళు తీసుకొని ఒక ఫలం మనకి ఇస్తారు, దాన్నే శ్రీఫలము అంటారు. ఆ ఫలం తీసుకొని మనం తింటే జ్ఞానము తనకు తానే వస్తుందట. అందుకనే మనం తీర్థము ప్రసాదం తీసుకుంటున్నప్పుడు ఎంతో శ్రద్ధగా తీసుకోవాలి. అకార వృత్తిహరణం సర్వవ్యాధి నివారణం పాదోదకం తీర్థం, దేవీ పాదోదకం విష్ణు పాదకం తీర్థం పావనం శుభం అన్నారు. అందుకనే వాడి చేతిలో ఉన్నటువంటి బలం ఏమిటంటే నిన్ను ఉద్ధరింపజేయడమే. ఆయన చేతిలో పట్టుకొని ఒక పండు మన చేతిలో వేశాడు అంటే నిన్ను ఉద్ధరిస్తాడు అర్థం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద కూర్చోండి, ఒక జోలె చెయ్యి పట్టుకుంటే ఆయన పండు వేస్తాడు. అందుకని ఫలాన్ని వాళ్ళు తీసుకువెళ్ళాలి, వాళ్ళు ఒక ఫలం మనకి ఇస్తారు, దాన్నే శ్రీఫలము అన్నారు. శ్రీఫలము స్వీకరించడం అంటే జ్ఞానాన్ని స్వీకరించడం అర్థం. దాన్ని ఇంట్లో కట్టుకోవడమో పెట్టుకోవడమో చేస్తే విశేషంగా పుణ్యం వస్తుంది. ఇలా పుణ్యం రావాలి అంటే గురు కృప ఉండాల్సిందే. కాబట్టి ఆ గురువుని మనం అర్థించాలి, ప్రార్థించాలి. మీరు గురువు గారి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గురువులో విశేషం ఉంటుంది. మనం ఏమంటామంటే నాకు రాజ్యం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఇంకేమైనా కావాలి. ఎవ్వరు కూడా భగవంతుడి దగ్గరికి, గురువు దగ్గరికి వచ్చిన వాళ్ళు స్వార్థం కోసం ఉన్నటువంటి కోరికలు కోరుకోకూడదు. భగవంతుడు జన్మిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, భోజనం ఇస్తాడు, కొంతకాలం తర్వాత మనల్ని తీసుకొని వెళ్తాడు. వచ్చేటప్పుడు పెట్టుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు విషయం లేదు. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని ఆ యొక్క గురువు గారే విశేషంగా మనకి ఎలా చేయాలో మార్గదర్శనం చూపిస్తారు. గురువు యొక్క మార్గదర్శనంలో ఉన్నటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది, గురువు గారే చెప్పారు. కాబట్టి ఆ గురువు నమస్కరిస్తున్నప్పుడు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పుకుంటే పరమాత్మ, నాకు పరమాత్ముడు ఎప్పుడు కూడా కనబడలేదు, కానీ నీ ద్వారా నాకు పరమాత్ముడు కనబడతాడేమో నాకు ఆశగా ఉంది అని మనం అర్థిస్తే, నమస్కరిస్తే ఖచ్చితంగా ఆయన భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి గురువులు ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసే ప్రయత్నంలో వాళ్ళు ఎప్పుడు కూడా సమర్థవంతంగా జీవించరు. వేదవ్యాసుడు వారు సమర్థవంతంగా పూర్తిగా మనల్ని ఉద్ధరింపడం కోసం ఆయన కష్టపడ్డాడు. కృష్ణ పరమాత్మ మన కోసం కష్టపడ్డాడు, వేదవ్యాసుడు వారు మన కోసం కష్టపడ్డారు. శంకరాచార్యుల వారైతే ఇంకా కష్టపడి పాదయాత్ర చేసి చతుర్నారాయణ పీఠాన్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత కూడా ఎన్నో మతాలు ఉన్నాయి కాబట్టి అన్ని మతాలు మంచివి కాదు, ఒకటే మతం అని చెప్పేసి ప్రతిష్ఠ చేసి అలా మన కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళని ఈరోజు గుర్తు చేసుకుంటే మన జీవితం సుకృతం అవుతుంది, లేకపోతే మన జీవితం వృధా అవుతుంది. సార్థకతతో ఉన్నటువంటి జీవితము చాలా గొప్పది. సార్థకత లేకపోతే వస్తాడు, ఉంటాడు, పోతాడు, దీంట్లో అర్థం లేదు. జీవితాన్ని ధారపోయాలంటే గురువు యొక్క పాదంలో ధారపోయాలి, దీంట్లో అనుమానం లేదు. కాబట్టి గురువును పట్టుకుని నేను చెప్పడం కోసం ప్రతిసారి మనం ఈ యొక్క గురుపోటి మహోత్సవాన్ని చేసుకుంటూ వస్తున్నాం. మన భాషలలో విశేషంగా ఏంటంటే నేను 3 రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాను, మనం చాలా అతి పవిత్రమైనటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వేదవ్యాసుల వారు నడిచిన ప్రాంతము, దత్తాత్రేయ స్వామి వారు నడిచిన ప్రాంతము, మత్స్యేంద్ర స్వాముల వారు నడిచిన ప్రాంతము, ఇంత గొప్ప గొప్ప వాళ్ళు నడిచిన ప్రాంతంలో మనం శ్వాస పీల్చుకుంటున్నాము అంటే ఆ గురువుల యొక్క కృప ఉందని దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అలాంటి గురువు గారి యొక్క జ్ఞాపకం చేసుకున్న బాసరలో కొంచెం సేపు ఉన్న ఆ గాలిని పీల్చినా మనమందరం కూడా కృతార్థులం అవుతాం, గురు కృపకి అర్హులం అవుతాం. అందుకనే మనకేం చెప్తాం, మనసు కలతగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాం? గురువు దగ్గరికి వెళ్ళండి, ఆలయంకి వెళ్ళండి, లేదా మంచి ప్రాంతానికి వెళ్ళండి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మనకు వేదవ్యాసుల వారు యుద్ధం చేసి చూసిన తర్వాత మనసు బాగా కలత చెందిన తర్వాతనే తిరుక్కుంటూ వచ్చి ఇక్కడ బాసరలో ఆగిపోయారు. అందుకనే ప్రమాణంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా గొప్పవే, అలా మనం పట్టుకోవాలి. అంటే మనసు కలత చెందితే, మనసు బుద్ధి పనిచేయకుండా ఉంటే బాసర ప్రాంతంలో గంగా స్నానం చేసి కొంచెం సేపు ధ్యానం చేస్తే ఖచ్చితంగా మనసు బాగుంటుంది. ఆ బాగున్నటువంటి విషయాన్ని సరస్వతి మాతకు ప్రతిష్ట చేసేంత జ్ఞానం వస్తుంది అన్న విషయం
మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలా ఆ వేదవ్యాసులు వారు చేశారు, సరస్వతి ప్రతిష్ఠ చేశారు. సరస్వతి మాత ఇప్పటి కాదు ఎప్పటి నుంచో ఉంది, కానీ బాసరలో ఉన్న సరస్వతి మాత వేదవ్యాసుల ద్వారా ప్రతిష్ఠ చేయబడింది. కాబట్టి వేదవ్యాసుల వారికి మనసు కలచెందిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉంటేనే అంత మంచి బుద్ధి వచ్చింది. కాబట్టి మనం రోజు వచ్చి అమ్మవారికి ప్రదక్షిణ వేసి వేదవ్యాసులు జ్ఞాపకం చేసుకుంటే మనమెంత గొప్ప వాళ్ళం అవుతాం. కాబట్టి బాసరికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షరాభ్యాసం చేసుకుని వెళ్ళిపోకండి. అక్షరాభ్యాసం చేసి ఒక రోజైతే మీరు సంస్కారాభ్యాసం రోజు చేసుకోండి. సంస్కారం అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎప్పుడు ఆ యొక్క గౌరవించాలి, అంటే వినయంతో కూడుకున్నటువంటి విద్య రావాలి అంటే బాసర క్షేత్రమే గొప్పది. దీంట్లో అనుమానం లేదు. బాసరలో ఉండాలి అంటే, బాసరలో కొంచెంసేపు ఉన్నాము అంటే మనకు వినయం విద్య రెండు వస్తాయి. మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మనం వచ్చి ఒక వరాన్ని కోరుకుంటున్నాం అమ్మవారి దగ్గర, మా పిల్లవాడికి మంచి విద్యాభ్యాసం రాని. మంచి విద్యాభ్యాసం కాదు, మనం చెప్పుకుంటున్నాం కదా, మనం విద్వాన్ అవ్వాలి. మనకు విద్యావాన్ అవసరం లేదు. విద్యావాన్ అనేటువంటి వాడు రావణుడు, విద్వాన్ రాముడు. విద్వాన్ కహక సమర్థస్య కశ్య ఇక ప్రియదర్శన అని చెప్పారు. కాబట్టి రాముడు లాంటి గుణం ఉంటే తల్లిదండ్రులు సేవించడము, ధర్మాన్ని పాటించడము, ధర్మాన్ని ఉన్నతి చేయడము అన్న విషయాలు వస్తాయి. అదే విద్యావాన్ అయితే రావణుడిలాగా నాకే కావాలి, నా వాళ్ళే ఉండాలి, నాదే గొప్పతనం అంటే గొప్ప విషయాలు చెప్పుకుంటారు. అలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు విద్యావాన్. వాళ్ళని మనం పట్టుకోకూడదు. కాబట్టి విద్వాన్ అవ్వాలి. ఆ విద్వానే ఆ యొక్క రామచంద్రుల వారు. కాబట్టి ఆ రామచంద్రుని మనం పట్టుకుంటే మనకు విషయంగా ఉన్నటువంటి కోపం వస్తుంది. ఆ గురువు మనకు కృప చూపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం మాట్లాడుతూ ఉంటే ఆ గురువులు మనకు ధ్యానం చేస్తారు. కాబట్టి ఆ గురువుని మనం పట్టుకోమని చెప్పడం జరిగింది. అందుకనే ఆ యొక్క గురువు గారిని మనం నమస్కరిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క పాదాన్ని పట్టుకు ఉన్నప్పుడు, దీపం వెలిగిస్తూ ఉన్నప్పుడు గురుదేవ 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 అన్నాం కదా. ఆ గురువుని మనం పట్టుకునేటువంటి విషయంలో ఇతడి గురువు నాకు లాభాన్ని చూపించి మోక్ష మార్గాన్ని చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో వెళ్ళాలి. వెళ్ళినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి గురువుని మనం ఎలా పట్టుకోవాలట? ఆ గురువు గారు నన్ను కృప చూపిస్తున్నారు, నేను చాలా గొప్పవాడు అవ్వాలనుకుంటున్నాను, నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను. ఏ సేవ? సరస్వతి సేవ. వేదాన్ని ధర్మాన్ని ఎప్పుడు కూడా ప్రచారము చేయాలి. అప్పుడే ఆ సేవ మనకు వచ్చి ఉపయోగం. మనకు వచ్చిన తర్వాత కూడా దాన్ని మనం ప్రచారం చేయకుండా ఉంటే ఆ విద్య మన దగ్గర ఉండి పెద్దగా ఉపయోగము లేదు. కాబట్టి ఆ విద్యను మనం ఎప్పుడు కూడా పట్టుకోవాలి అంటే సరస్వతి పీఠానికి రావాలి. ఈ పీఠంలో వచ్చిన వాళ్ళకి సరస్వతి మాత విశేషంగా కృప చూపిస్తుందని మనకు ప్రామాణికంగా ఉంది. కాబట్టి ఆ గురువు గారు మనల్ని పూజ చేస్తున్నారు, మనకి కృప చూపిస్తున్నారు, మనకి విశేషంగా ఆ యొక్క గురువు యొక్క కృపను ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి గురువును దర్శించుకోవడం అనేటువంటిది చాలా అదృష్టము. బాసరలో దర్శించుకోవడం పరమాదృష్టము. అదృష్టము పరమాదృష్టము, పుణ్యము మహాపుణ్యము అంటాం కదా. అలా ఇలా ఉన్నటువంటి విషయాన్ని మనం గురువు గారి దగ్గర పూర్తిగా సాష్టాంగ నమస్కారం పెట్టేస్తే ఆయనలో ఉన్నటువంటి గుణం మనకు వచ్చి మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి నా గురువురధికం నా గురువురధికం నా గురువురధికం అన్నారు. కాబట్టి సరస్వతీ మాత యొక్క అనుగ్రహం కావాలి అంటే మొదలు గురువుగారి అనుగ్రహం కావాలి. గురువుగారి మనకు గురువుగారి యొక్క కృప కావాలి అంటే మనలో ఆ బుద్ధి ఉండాలి. ఏమిటా ఆ బుద్ధి? నాకు నిస్వార్థ బుద్ధి కావాలి, నేను లోకం కోసమో దేశం కోసమో ధర్మం కోసమే పనిచేస్తానన్న విషయం ఆలోచన ఉండాలి. అలా అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ గురువు గారిని పట్టుకోమని చెప్పండి. కాబట్టి ఈ యొక్క గురు పూర్ణిమ విశేషంగా మనం బాసరలో 3 రోజులుగా ప్రవచనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం అందరికీ కూడా విశేషంగా ఏం చెప్తామంటే బాసరకి రండి, ఒక రోజు ఉండండి, దర్శనం చేసుకోండి. ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఒక రాత్రి నిద్ర చేస్తే అమ్మవారు స్వప్నంలో కనబడుతుంది. ఇది నిజం, ఇది సత్యం. దీన్ని మీరు ఒకసారి అనుభవంలోకి తీసుకోండి. సరస్వతి మాత మీరు నమస్కారం చేస్తుంటే ఈ రూపాన్ని మనం రాత్రి వెళ్ళి నమస్కారం చేసి పడుకుంటే ఆ మాత మీకు స్వప్నంలో కనబడుతుంది. అది కృప. దాన్ని స్వప్నావస్థ అన్నారు. అవస్థలు స్వప్నావస్థ, సుషుప్తావస్థ, జాగృతావస్థ, తుర్యమావస్థ, సర్వావస్థాన్ వివర్జిత. ఇన్ని అవస్థలు ఉన్నాయి. తుర్యమావస్థ దాటిన తర్వాత సర్వావస్థాన్ వివర్జిత చాలా గొప్పది. కాబట్టి ఇక్కడ అవస్థల్లో మీకు ఏమీ కనబడదు, ఏమీ విడదు. అలా ఉన్నప్పుడే పరమాత్ముడు మిమ్మల్ని పట్టుకుంటాడు. ఆ పరమాత్మ రూపంలో వచ్చేది మొదలు గురువే. ఇతడు పరమాత్ముడు అని పరిచయం చేసేది ఎవరు? గురువే. కాబట్టి గురువుని పట్టుకోండి. కాబట్టి
వేదవ్యాసుల వారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత బాసరలో అమ్మవారి దర్శనం చేసుకుంటే మీకు విద్యాభ్యాసము వస్తుంది. ఆ విద్యాభ్యాసం రావడం వల్ల మీ యొక్క జీవితం కృతార్థమవుతుంది. కాబట్టి కృతార్థంగా ఉన్నటువంటి జీవితాన్ని జీవించే ప్రయత్నం చేసుకోండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వస్తి స్వస్తి.